నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆ స్వామిని కొలిచినంత మాత్రం చేత అసలు కొలవటం ఏమిటి, కొండెక్కితే ఏమిటి, అసలు ఇక్కడుండి మొక్కుకున్నా కూడా స్వామి అలా పలికే విధానం ఏదైతే ఉందో అసలు అమేజింగ్. ఇంకా నాకు పర్సనల్గా స్వామి నీ మీద బెంగగా ఉంది అని అనుకున్నాను అంటే తక్షణమే నాకు దర్శనం అంతా రెడీ అయిపోతుంది అనమాట. లైన్ క్లియర్ అయిపోతుంది. అంటే మనం ఎలా అయితే ప్రేమిస్తామో దానికి 100 రెట్లు అధికంగా ఆయన ప్రేమిస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు కదక్క. అవును. ఆయన గురించి మాట్లాడుతుంటే కడుపులో తెలియని ఒక ఆనందం. రైట్ అక్క. అయితే సప్త శనివారాల వ్రతం అని మీరు కూడా చెప్తున్నారు మన ఛానల్లో. ఎప్పుడైతే అది నేను కూడా ఆచరించినప్పుడు అసలు నిజంగా మెరాకిల్స్ని ఖచ్చితంగా చూస్తాం. అలాగే స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇంకేమైనా పూజలు ఉన్నాయా, చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. ఏ పూజ అయినా కూడా మనం వినలేదో మనం చేయలేదో అని కాకుండా వేడుక పూజగా చేసుకుంటే, అంటే ఆ శనివారం వచ్చింది అంటే ఇంకా స్వామికి అంకితం అన్నట్టు అయిపోతుంది అనమాట. ఇల్లు కూడా పండగ. అసలు స్వామి వెంకటేశ్వర స్వామిని నేను బాగా నమ్మింది ఏలినాటి శనప్పుడు స్టార్ట్ చేశాను. అంటే స్టార్ట్ చేశాను అంటే అయిపోయిందా ఏలినాటి శని అయిపోయిందిగా. నాది అయిపోయింది. ఏలినాటి శనప్పుడు అమ్మ చనిపోయిన తర్వాత ఇంట్లో ఒక్కదాన్నే ఉండేదాన్ని. మైత్రి స్కూల్కి వెళ్ళిపోయేది. చిన్నది, మరీ చిన్నది, 4 నెలల పిల్ల, 5 నెలల పిల్ల. అప్పుడు ఏమి అంటే ఇంట్లో ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయేవారు, ఒక్కదాన్ని ఉండేదాన్ని. అప్పటి వరకు అందరూ ఉన్న ఇల్లు ఒక్కదాన్ని ఉండేదాన్ని. తోచేది కాదు అస్సలు. బుక్స్ కూడా చదివేదాన్ని, కానీ ఇంకా బాగా అప్పుడు పూజ మీద శ్రద్ధ, దృష్టి బాగా పెట్టాను అనమాట. కష్టం వస్తుంది అని అర్థమవుతూనే ఉంటుంది. ఎందుకంటే తెలుస్తూ ఉంటుంది కదా మన ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, వచ్చే సమస్యలు కానివ్వు. అప్పటికి ఇంకా నేను ప్రిపేర్ అయి ఉన్నాను. ఇలాంటి శని ఇబ్బంది పెడుతుంది అని ప్రిపేర్ అయ్యి ఇక అప్పుడు వెంకటేశ్వర స్వామిని పూజించడం అనేది. ఒక రకంగా బాధించారు అని కాదు, మాటలతో. అబ్బో, జనాలు మాటలు తూటాలు కదా. ఆ సమయంలో భయపెట్టడం అవ్వచ్చు, మిమ్మల్ని భయపెట్టడం. అమ్మో చాలా. అసలు ఎవరి దగ్గరికన్నా వెళ్తే ఈ 6-7 ఏళ్ళు నిజంగానే ఏ చెట్టు త్వరలోనే దాక్కుంటా పోతుందేమో అన్నంత భయం అన్నమాట. అసలు చాలా కష్టంగా అనిపిస్తుంది అలా భయపెడితే. కానీ భయపడద్దు. ఏలినాటి శనప్పుడు ఎవ్వరు భయపడకండి. ఏలినాటి శనప్పుడు ఎవ్వరు కూడా భయపడద్దు. చాలా ధైర్యంగా చేయాల్సింది ఏంటి అంటే ధార్మిక కార్యక్రమాలు, పూజలు స్వామికి. ఎవరిని పట్టుకుంటే పని అవుతుంది ఏలినాటి శనప్పుడు అంటే వెంకటేశ్వర స్వామిని కనుక పూజిస్తే చాలా బాగుంటుందనే చెప్పాలి. అయితే శనివారం మీరు నిష్టగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉల్లిపాయ కూడా తినకూడదు ఆ రోజు. వెల్లుల్లి, ఉల్లిపాయ నిషిద్ధం అనమాట. ఇంకా నాన్ వెజ్ అయితే అసలు తినకూడదు. ఇంట్లో కూడా వండకూడదు. స్ట్రిక్ట్ గానే చెప్తున్నాను నేను. ఇంట్లో కూడా వండకండి సాటర్డేస్. ఓకే. అలా మనము వెంకటేశ్వర స్వామికి గనక శనివారం నాడు కేటాయిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పే పూజ నాకు చాలా స్వాంతన కలిగించింది అనమాట. అంటే ఆల్మోస్ట్ మనం ఒక 63 వీక్స్ చేసుకుంటాం ఈ పూజని. 63 వీక్స్? 63 వీక్స్ చేసుకుంటాం. చాలా ఆనందంగా ఉంటుంది చేసుకుంటూ ఉంటే కూడా. ఇంట్లో ఇవాళ వెంకటేశ్వర స్వామి పుట్టినరోజు అండి అని చెప్పుకుని ఆశ్చర్యపోక్కర్లేదు అనమాట. అలా 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 ప్రతి వారం చేస్తూ ఉంటే దినదిన ప్రవర్ధమానం అంటారు చూసావా, అలా ఒక్కొక్క వారానికి మనలో చాలా డిఫరెన్స్ వస్తుంది. సమస్యలు తీరిపోతూ ఉంటాయి. ఇంట్లో ఏవైనా కూడా, ఎలాంటి సమస్యలు అయినా కూడా ఈ పూజ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ పూజ చేసుకుంటే కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ తీరిపోతుంది సమస్య ఏదైనా కూడా. అయితే బాగా అంటే ఇంకా జీవితంలో బాగా రాణించాలి అనుకున్నప్పుడు
ఖచ్చితంగా ఇది చేసుకోవచ్చు. 63 వారాల 63 వ్రతమా? వారాలు వ్రతం అని అనుకోవచ్చు. జీవితంలో బాగా రాణించాలి. జీవితం అనేది ఒక మార్గదర్శి కావాలి మనకి. ఎవరికైనా జీవితంలో మనకి మార్గదర్శి కావాలి. పెద్దలు ఎవరు లేరు, ఉన్న వాళ్ళకేమో ఎలా చెప్పాలో ఏంటో తెలీదు, మనకి ఏం చేయాలో కూడా మనకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి మన ఇంటి పెద్ద అవుతాడు. ఇంకేం కావాలి మనకి, అంతేనా కాదా? కాబట్టి తప్పకుండా ఈ వ్రతాన్ని చేసుకోండి. ఏంటక్క ఎలా చేసుకోవాలి, ఏంటి వ్రతం? ఎలా అంటే ఇందులో మనకి 9 ప్రసాదాలు ఉంటాయి పద్మిని. 9 రకాల ప్రసాదాలు ఉంటాయి. అది నేను చెప్తాను, మీరు కూడా మనం చెప్పేటప్పుడు చక్కగా ప్రింట్ అక్కడ స్క్రీన్ మీద వేయండి, గుర్తుండిపోతుంది. ఓకే. ఆ ప్రసాదం ఏంటంటే 4 అన్న ప్రసాదాలు ఉంటాయి. 4 అన్నం ప్రసాదాలు ఏంటంటే పులిహోర, దధ్యోజనము, కట్టు పొంగలి, చక్కెర పొంగలి. ఈ 4. ఓకే. ఈ 4 ప్రసాదాలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 4 అన్న ప్రసాదాలు, 5 మామూలు ప్రసాదాలు. 5 ప్రసాదాలు ఏంటంటే లడ్డు, వడ, శనగలు, అప్పాలు, ఇంకా దోశలు. అన్ని ఒకేసారి చేయాలా? అన్ని ఒకేసారి కాదు, ఒక్కొక్క వారం నేను చెప్తాను ఏం చేయాలి. ముందు మనము స్వీట్తో మొదలు పెట్టుకుందాము అనుకుంటే కనుక లడ్డూతో మొదలు పెట్టుకోవచ్చు, లేదు అన్నప్రసాదాలతో కూడా మొదలు పెట్టుకోవచ్చు. చక్కెర పొంగలి ఉంది చక్కగా, మంచి బాగా గుర్తు చేశాను. చక్కెర పొంగలి, తర్వాత కట్టు పొంగలి, తర్వాత దద్దోజనం, తర్వాత పులిహోర కూడా చేసుకోవచ్చు. అయితే ముందేం చేస్తాము అంటే 9 వారాలు 7 వారాలు ఈ 9 ప్రసాదాల్లో ఒకటి ఎన్నుకోండి. ఫస్ట్ ఎన్నుకొని 7 వారాలు ఒకటే ప్రసాదం చేస్తాం. చక్కెర పొంగలి మొదలు పెట్టుకున్నాం అనుకో, 7 శనివారాలు చక్కెర పొంగలి, 7 శనివారాలు చక్కెర పొంగలి పెట్టుకుంటాం. ఓకే. మళ్ళీ నెక్స్ట్ 7 అయిపోతుంది, ఒక ప్రసాదం అయిపోతుంది. నెక్స్ట్ మీకు పులిహార చేయాలనిపించింది, 7 వారాలు పులిహార చేసుకుంటాం. ఇప్పుడు మనము 63 వారాలు చేసుకుంటాం. 63 వారాలు అంటే సంవత్సరానికి మనకి 52 వారాలు ఉంటాయి శనివారాలు. ఓకే. తర్వాత కూడా మిగతా మనం కంటిన్యూ చేసుకుంటాం. నాకైతే ఆల్మోస్ట్ 1.5 year వరకు పట్టింది, ఎందుకంటే మధ్య మధ్యలో బ్రేక్స్ వస్తూ ఉంటాయి కదా. ఏం పర్వాలేదు, 2వ వారం బ్రేక్ రాకుండా ఉంటే చాలు, ఎప్పుడైనా పర్వాలేదు. అది కూడా న్యాచురల్ కదా పద్మిని, మనం ఏం ఆపింది ఆగేది స్టాప్ అంటే ఆగిపోయేది కాదు కదా. కాబట్టి అది కూడా న్యాచురల్ కాబట్టి మనం ఏం దాని గురించి చింత వద్దు మనకి. 7 సూతకంలో ఉన్న వాళ్ళ పరిస్థితి, 7 శుద్ధకంలో ఉన్న వాళ్ళు చేయకూడదు, అది అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ మధ్యలో, నా ఉద్దేశం 7 సూతకం పరిస్థితి వచ్చింది, ఒక 4-5 వారాల మధ్యలో వచ్చింది అంటే ఎన్ని ప్రసాదాలు చేశారో గుర్తుపెట్టుకోండి, తర్వాత కంటిన్యూ చేయండి. తర్వాత కంటిన్యూ చేయండి. ఒక్క వారం చేసాము ఒక ప్రసాదం అంటే దాని ఫలితం దానికే ఉంటుంది, అవునా? అట్లా. సో ఇప్పుడు ప్రసాదాలు చెప్పారు, అసలు పూజ ఏంటి, ఏం పూజ చేయాలి, ఏం పూజ చేసుకోవాలి? స్వామికి ఖచ్చితంగా తులసిమాల సమర్పించాలి. అలాగే వెంకటేశ్వర స్వామి వారిది అష్టోత్తరము, పద్మావతి అమ్మవారిది అష్టోత్తరం చదువుకోవాలి కంపల్సరీగా. ఓకే. ఏవైనా కానీ 3 రకాల హారతులు ఇవ్వాలి. ఒకటేమో పువ్వొత్తులు, కర్పూర హారతి ఒకటి, 2 పువ్వొత్తులు 7 ఒత్తులు పెట్టి దానిలో కొంచెం ఆవు నెయ్యి వేసి దాంతో హారతి ఇవ్వాలి. నేనేం చేసేదాన్ని అంటే కుంభహారతి అని ఇచ్చేదాన్ని. ఏంటంటే చిన్న చెంబు కొనుక్కున్న వెండిది, ఇంతే చెంబు, అంతకంటే కూడా ఇంకా ఉంది చిన్న చెంబు, చూపిస్తాను. ఇంత చిన్న చెంబు తీసుకొని, వెండిది, దానిపైన ఒక ప్లేట్ తీసుకున్నా మామూలుగా, ఆ ప్లేట్ కి చిల్లు పెట్టేసేసి దానిలో ఆవు నెయ్యి వేసి లోపల నుంచి ఒత్తి లాగాను అనమాట. అది కుంభహారతి అవుతుంది. మనం కుంభహారతి కూడా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు అలా, అప్పుడు కొనలేని పరిస్థితి కదా. స్వామికి ఏదైనా చిన్న చెంబు అనుకోకుండా కొన్నాను, ఎందుకు కొన్నానో తెలీదు. ఆ చెంబులోనే ఆవు నెయ్యి వేసి దీపం కుంభహారతి వెలిగించేదాన్ని అనమాట. అయితే ఎవరైనా కూడా ఇంకా ఇష్టంగా చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు పొద్దున్నే పూజ చేసేసుకుంటాం కదా, రాత్రి 12 వరకు ఆ దీపం వెలిగితే చాలా మంచిది అనమాట. పూజలో ఆ శనివారము ఆ దీపం మామూలు దీపాలే కాకుండా వెంకటేశ్వర స్వామికి
మట్టి ప్రమిద కాకుండా మీరు ఈ కుబేరవత్తి దీపం ఉంటుంది, అదైతే చాలాసేపు వెలుగుతుంది, ఇట్లా లోపల బాగా ప్లేస్ ఉంటుందన్నమాట. ఓకే, చక్కగా ఆవు నెయ్యి దాని నిండా వేసి మీరు కుబేర దీపం వెలిగించారనుకోండి, రాత్రి 12 వరకు వెలుగుతుంది అనమాట. కుబేర దీపము స్వామికి వెలిగించచ్చా అని మనకు డౌట్ వస్తుంది. వెంకటేశ్వర స్వామికి అసలు కుబేర దీపం అంటే చాలా ఇష్టము. మీరు వకుళామాతను దర్శించుకుంటాం మనం తిరుపతిలో, అక్కడ కుబేర దీపం వెలుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా, పెద్దగా ఉంటుంది. దాన్ని నిండా చక్కగా నూనె వేసి చమురు వేసి పెడతారనమాట దీపము. కాబట్టి అలా చాలాసేపు దీపం వెలిగేటట్టు పెట్టుకోవచ్చు. ఇంట్లో ఇప్పుడు ఆవు నెయ్యి పెట్టలేని పరిస్థితి ఉంది అనుకోండి, నూనె పెట్టి చేసుకో. నువ్వుల నూనె తప్పకుండా నువ్వుల నూనె తెచ్చుకోండి, నువ్వుల నూనెతో చేయండి. లేదు నువ్వుల నూనె కూడా కష్టంగా ఉంది అంటే కొబ్బరి నూనె కూడా వాడచ్చు, తప్పేమీ లేదు. రైట్ అక్క, ఈ విధంగా చేసుకోవాలి. అష్టోత్తరాలు చదువుకోవాలి, తులసిమాల ఖచ్చితంగా సమర్పించాలి. అవును, తులసిమాల కంపల్సరీ సమర్పించాలి. ఉపవాసం ఉండాలా? ఉపవాసం అన్నం తినకూడదు, ఏదైనా టిఫిన్ తినండి పొద్దున సాయంత్రం కూడా. అసలు శనివారం నాడు అన్నం తినకుండా ఉంటే ఇంకా మంచిది. టిఫిన్ ఓన్లీ టిఫిన్స్ తింటే కూడా మంచిది. అట్లా అన్నం తినకుండా టిఫిన్లు తినండి, ఏవైనా కానీ పర్వాలేదు. శనివారాలు చేసేటటువంటిది ఏ శనివారం మొదలు పెట్టాలి అని అడిగే వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళకి ఏ శనివారం అని అంటే మనకి ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, అస్సలు ఎంత బాగా చేసుకోవచ్చు. శ్రావణ శనివారాలు చాలా బాగా కలిసి వస్తుంది, చక్కగా చేసుకోండి. నేను మొదలు పెడతాను అక్క, తప్పకుండా మీరు కూడా మొదలు. నేను కూడా మొదలు పెడతాను. సూపర్, అయితే ఓ పని చేద్దాం. చక్కగా మీరు చేసేటటువంటి ప్రతి శనివారం మీ ఫొటోస్ ఇస్తే, నేను కూడా చేస్తా ఉంటున్నాను కాబట్టి నా ఫొటోస్ మనతో పాటు మన సబ్స్క్రైబర్స్ కూడా చేస్తారు కాబట్టి మీరు కూడా ఈ శ్రావణ మాసం నుంచి మొదలు పెట్టండి. ఫస్ట్ శనివారం నేను గుర్తు చేస్తాను, ముందు ఫస్ట్ వచ్చే శనివారం గుర్తు చేద్దాం ఒకసారి. సో మీ ఫొటోస్ కూడా మాకు వాట్సాప్ లో పెడితే అది ఆదివారం సోమవారం మనం మాట్లాడుకుని ఈ శనివారం ఇది చేశాం కదా నా ఫొటోస్ అన్ని ప్రేక్షకులకు చూపిద్దాం. తప్పకుండా 10 మంది మనల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. అవును, ఇంకా అసలు మంచి ఆలోచన. ప్రతి శనివారం ఇంకా శోభాయమానంగా అయిపోవచ్చు. మరి ప్రసాదం కూడా అనేసుకుందాం. ఏం ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ మరి దేంతో మీరు అన్నారు కదా స్వీట్ అని వచ్చిందిగా, చక్కెర పొంగల్. నీ నోటితో చక్కెర పొంగల్తో మొదలెట్టుకుందాం తప్పకుండా. చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు మన నిజ శ్రావణ మాసం మొదలు కాబోతుంది, ఇంకెంత 17వ తారీఖు నుంచి నిజ శ్రావణ మాసం మొదలు కాబోతుంది. చాలా చక్కగా చాలా వైభవంగా ఈ 63 వారాలు చాలా వైభవంగా చేసుకోబోతున్నాం. అవును, అద్భుతంగా. తప్పకుండా పిండి దీపం పెట్టుకోండి ఆ రోజు. పిండి దీపం తప్పకుండా పెట్టుకోండి, చాలా బాగా కలిసి వస్తుంది. పిండి దీపం ఎలా పెట్టుకోవాలో, బియ్య పిండి, కొంచెం పాలు, ఇంత బెల్లము, ఇష్టం ఉన్న వాళ్ళు అరటిపండు కూడా కలుపుతారు, లేదు అనుకున్న వాళ్ళు కలపకపోయినా పర్వాలేదు. ఈ 3 చక్కగా కలుపుకొని చక్కగా పిండి దీపం చేసుకొని, ఆ బొట్టు ఎలా పెడతామంటే యు ఆకారం వచ్చేదేమో చక్కగా పసుపుతోను, మధ్య బొట్టేమో ఎర్రటి కుంకుమతో పెట్టండి. చాలా అసలు స్వామి ఎదురుగుండానే ఉంటే ఎంత ఆనందం ఉంటుందో, ఆ పిండి దీపం చూస్తే కూడా అంతే ఆనందం అనిపిస్తుంది మనకి. అద్భుతంగా. దీపం కొండెక్కిన తర్వాత ఆ పిండి దీపాన్ని ఏం చేయాల్సి ఉంటుంది అక్క? నిర్మాల్యమైనా లేకపోతే నేను చెట్లలో పెడతాను పని, ఎందుకంటే పిండి బెల్లము పాలు కూడా ఉంటాయి కాబట్టి చీమలకి ఆహారం అవుతుంది అని చెప్పి చెట్లలో పెడతాను. అలా చేయొచ్చు, అలా చెయ్యాలి. తినొచ్చు కదా? లేదు, నేనైతే చెట్లకే పెడతాను. మొదటి నుంచి అలవాటు, చెట్లకే పెట్టడం అలవాటు. అంటే ఇది చనివిడితో సమానమే కదా? చలివిడితోనే సమానము. స్వామి అనుకున్నప్పుడు మనం మళ్ళీ అలా మనం అది ఎంగిల్ చేసినట్టుగానే అవుతుంది కాబట్టి అలా కాకుండా అది వేరు. మనం మంగళగౌరికి చేసుకున్న వేరు, అవి మామూలుగా ఒత్తులు పెట్టుకొని ఒత్తితో సహా తినేయాలనేది అది వ్రతంలోనే ఉంటుంది అనమాట. మంగళగౌరికి ఒత్తి కాలిపోతే ఘృతం అయితే బాగుండు అని బోల్డ్ మంది దండం పెట్టుకుంటారు. ఒత్తి తినాలి కదా అందులో. ఇప్పుడు ఇంకా రెడీమేడ్ ఒత్తులు కదా, అందుకే మా అమ్మ పాపం చాలా పల్చగా చేసి, ఒత్తి మళ్ళీ నిలబడాలి కదా, చేసినా కూడా ఒత్తి టేస్ట్ వస్తుంది ఖచ్చితంగా. కానీ ఆ మధ్యలో కాలినది కూడా టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా దాని గురించి చెప్పండి. తప్పకుండా చెప్తాను. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.